తవ్వకాలకి అనుమతించింది కేంద్ర ప్రభుత్వం, ఇక్కడ వేదాంతాకి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది అని చెప్పారు కదా. దాని మీదన ఇప్పుడు శాస్త్రవేత్తలు ఒక లెటర్ రాశారు. కృష్ణా జిల్లా కాజా, తరకటూరుతో పాటు 14 గ్రామాల పరిధిలో బావులు తవ్వి షెల్, చమురు, ఆయిల్, గ్యాస్, సహజవాయు వెలికితీస్తే డెల్టాకు పెనుముప్పు తప్పదని, సాగునీరేగా తాగడానికి గుక్కడి మంచినీళ్ళు కూడా దొరకవని సైంటిస్ట్ ఫర్ పీపుల్ శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేశారు. చమురు, గ్యాస్ను వెలికి తీసేందుకు బావులను అత్యంత లోతుకు తవ్వుతారు. భారీ ఎత్తు నీటిని తోడటంతో భూగర్భ జలాలు అడుగంటుతాయి. గ్యాసు, చమురు వెలికితీత అంటే ఫ్రాకింగ్ సమయంలో వెలువడే వ్యర్థ జలాల్లో అణుధార్మిక పదార్థాలు ఉంటాయి అని చెప్తున్నారు. భారీగా వెలువడే వ్యర్థ జలాలను తరలించడం అసాధ్యమని, వాటి వదిలేయడం వల్ల భూమి, నీరు, గాలి కలుషితం అవుతాయన్నారు. ఫ్రాకింగ్ వ్యర్థాల మీద విస్తృతంగా అధ్యయనం చేసి నోబెల్ శాంతి బహుమతి పొందిన డాక్టర్ల సంస్థ ఫిజిషియన్స్ ఫర్ సోషల్ రెస్పాన్సిబిలిటీ నివేదికను వాళ్ళు ఉటంకించారు. అణుధార్మిక పదార్థాలు ఉండే ఫ్రాకింగ్ జలాల ప్రభావం ప్రజారోగ్యంపై తీవ్రంగా ఉంటుందని ఎత్తి చూపెట్టారు. షెల్ గ్యాసు, చమురు వెలికితీత వల్ల ప్రపంచవ్యాప్తంగా జరిగిన నష్టాల మీద వందలాది పరిశోధనలు ఉన్నాయని గుర్తు చేశారు. శాస్త్రీయ ఆధారాలను విస్మరించి సమగ్ర పరిశీలన లేకుండా వేదాంత సంస్థకు నిరభ్యంతర పత్రం ఎన్ఓసి ఇవ్వడం బాధ్యత రహితంగా అభివర్ణించారు. ఇవి సహజంగా చేస్తూనే ఉంటారు. ఇప్పుడు ప్రతిదానికో లోపం ఉంటుంది. మైనింగ్ చేసినప్పుడు పర్యావరణ ప్రాబ్లమే, అలాగే ఈవెన్ ఇంట్లో బావి దవ్వుకున్నా పర్యావరణ ప్రాబ్లమే, మంచినీళ్ళు తాగినా పర్యావరణ ప్రాబ్లమే. పాజిటివ్గా తీసుకుంటే పాజిటివ్, నెగిటివ్గా తీసుకుంటే నెగిటివ్. నెగిటివ్ కంటే పాజిటివ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి, ఇప్పుడు ఆయిల్ వలన వచ్చేటటువంటి బెనిఫిట్స్తో పోల్చుకుంటే ఇవి తక్కువ కాబట్టి ఆటోమేటిక్గా ఇస్తారు. కాబట్టి ఇట్లాంటి పేర్లతో ఇప్పుడు ఇదే వీళ్ళు చైనా, ఈ భావజాలం ఏంటి, వామపక్ష భావజాలం. చైనా రష్యాలో తవ్వట్లేదా? చైనా వాడు రష్యా వాడు తవ్వట్లేదా? వాడు తవ్వితే శృంగారం, మనం చేస్తే విచారం. ఇదో విచిత్రం.